హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళకి మన వీడియో వచ్చి మనకు వాల్యూ ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే మనం ఏ విషయమైనా టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటాం. టేక్ ఇట్ ఈజీగా తీసేసుకోవడం అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా అరే మన వాళ్ళు కదా, మన బంధువులు కదా, మన రిలేషన్ కదా, మన 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 అనే దాంట్లోనే మనం ఉండిపోతాం. కాబట్టి మన విలువ వెళ్ళిపోతుందండి. అదే ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఒక మాటని తీసుకోవో, ఎప్పుడైతే నువ్వు అన్న ఆ వ్యక్తిని కానీ, ఆ సిచ్యువేషన్ని కానీ, ఆ ప్రదేశాన్ని కానీ గుర్తుపెట్టుకుంటావో అప్పుడు నీకు వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఆ ఫ్రెండ్స్లో ఒక 10 మంది, ఒక 5 మంది, ఒక 20 మంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఆ ఫ్రెండ్స్లో ఒకడు ఉంటాడు, వాడు చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, ఒక మాట అన్నా తీసేసుకోడు. ఎవరైనా ఒక మాట అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటాడు, మళ్ళీ తిరిగా కలవడు. మళ్ళీ తను తిరిగి వీళ్ళతో కలవాలంటే అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ చాలా రిక్వెస్ట్ చేసుకోవాలి, బతిమాలుకోవాలి, సారీలు చెప్పాలి, మళ్ళీ ఇలాంటివి జరగవు అని ప్రామిస్ తనకి ఇవ్వాలి. అప్పుడు స్లోగా తను కలవచ్చు. అలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. అదే గ్రూప్లో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడండి. అదే మనం మాట్లాడుకుంటున్న ఈ వాల్యూ తగ్గే మనిషి. అది ఎవరో కాదు, మనమే అనుకోండి. మనం ఏమనుకుంటాం, ఎవరైనా ఒక మాట అన్నా కొద్దిసేపు బాగా ఆలోచించేస్తాం. అరే నన్నెందుకు అన్నాడు అనుకుంటాం, చాలా బాధపడిపోతాం. కానీ కొద్దిసేపు తర్వాత మన ఫ్రెండే కదా, మన బంధువులే కదా, పోనీలే, తనతో గడిపిన ఆ క్షణాలు, ఆ మూమెంట్స్, ఆ పరిస్థితులు మనకి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. మనం చిన్న విషయాలకంతా వదులుకోకూడదు. మనం చాలా మంచి వాళ్ళం కదా మరి. కాబట్టి వదులుకోకూడదు అనుకుంటాం. నైట్‌కంతా మర్చిపోతాం. నైట్ పడుకుంటాం. పొద్దున్నే లేస్తాం. మళ్ళీ చిల్ అవుతాం. అరే మామ ఎట్లున్నావు? అరే అమ్మ ఎట్లున్నావు? ఇదే ప్రాసెస్ జరుగుతూ పోతుంది. అప్పుడు ఆ మిగిలిన వాళ్ళుంటారు కదా! ఈ కోపంగా ఉన్న వ్యక్తి కాదు, ఇలా వదిలేసే నువ్వు కాదు, ఆ మిగిలిన వాళ్ళుంటారు కదా! వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఈ కోపంగా వెళ్ళిపోయిన వ్యక్తితో ఏదైనా మాట్లాడాలన్నా, మళ్ళీ ఇంకొకసారి ఏదైనా అనాలన్నా ఆలోచిస్తారు. అరే వీడితో ఒక మాట అన్నా చాలా కష్టం రాబాయ్, మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడడు, ఎందుకొచ్చిన గొడవ అని. అదే నిన్ననడానికి చాలా ఈజీ. ఎందుకంటే నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా! నువ్వు ఏ విషయమైనా ఇలా మర్చిపోతూ ఉంటావు. కాబట్టి చులకనైపోతావు. అర్థమవుతుందా? ఇలా వదిలేస్తావు కాబట్టే నువ్వు చులకనైపోతున్నావు. కాబట్టి నువ్వు చులకనైపోతూ ఉంటావు. ఇక్కడ ఈ మిగిలిన వాళ్ళు అరే తను చాలా మంచిది, చాలా మంచి అతనురా, చాలా మంచి ఆమె, మనం ఏమన్నా మళ్ళీ మన కోసం వస్తుంది, మన రిలేషన్ కావాలనుకుంటుంది అని ఇక్కడ ఆలోచించరండి. ఇక్కడ ఏం ఆలోచిస్తారు తెలుసా? అరే వాడిని ఏమన్నా మళ్ళీ వస్తాడురా, అరే తను ఏమన్నా మళ్ళీ వస్తుందిరా, తనకేం చేతనవ్వదు అన్న పట్టించుకోదు, మనం ఏమన్నా అనొచ్చు, ఓకే అనేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఏదైనా మనం తీసుకోనంత వరకే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? వీళ్ళకి ఇస్తారు. ప్రయారిటీ మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళకి ఇవ్వరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చారనుకోండి, వాళ్ళ ముందర చాలా గొప్పగా వాళ్ళని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకోవాలి అంటే ఎవరి మీదనో ఒకరి మీద కామెంట్ వేయాలి, జోక్ వేయాలి, సెటైర్ వేయాలి. ఎవరి మీద వేస్తారు? ఆల్రెడీ నువ్వు ఎలాగో టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటావు కదా, నీ మీదనే వేస్తారు. కాదంటారా? ఇదే ప్రాసెస్ జరుగుతూ పోతుంది. నీ వాల్యూ నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో నీ వాల్యూని తగ్గించుకుంటూ పోతే ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ ఒకరిని చూసి ఒకరు నిన్ను అంటూనే ఉంటారు. మనకి ఇలా అనిపించుకోవడం అవసరమా? మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఏదైనా ఒక మాట అన్నప్పుడు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆ మనిషి రిపెల్ట్ అవ్వాలి.
ఈ ఫస్ట్ అతను ఉంటాడు కదా, తను అలాగే చేస్తాడండి. ఏదైనా ఒక మాట అన్న వ్యక్తిని అస్సలు మర్చిపోడు. ఆ సిచ్యువేషన్‌ని కానీ, ఆ ప్లేస్‌ని కానీ, ఆ మనిషిని కానీ, ఆ మాటని కానీ అస్సలు మర్చిపోడు. కాబట్టే తనకు వాల్యూ అనేది చాలా ఎక్కువ. ఇలా మర్చిపోతూ పోతే నిన్ను అలాగే అంటూ ఉంటారు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, పక్కపెట్టుకోవాలి అన్న ఆ వ్యక్తిని, ఆ మాటని, ఆ సిచ్యువేషన్‌ని నువ్వు తీసుకోవాలి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్, అలాంటి మాటలు నువ్వు అనిపించుకోకూడదు. చాలా స్ట్రాంగ్ ఉండాలి. తన, మన, ప్రేమ, అభిమానం ఇలాంటివన్నీ కట్టి పెట్టేసేయాలి. ఇలాంటివన్నీ మన ఫ్యామిలీ వరకు ఓకేనండి. మన ఫ్యామిలీ, మన అమ్మో, మన నాన్నో, మన అన్నో, తమ్ముడో, చిన్నానో, పెద్దనాన్నో మన ఫ్యామిలీ ఓకే. కానీ బయట వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు, సమాజంలో తిరిగేటప్పుడు, ఇంటి చుట్టుపక్కన కానీ ఉండేటప్పుడు, వెళ్ళేటప్పుడు జనాలని మనం అంత ఈజీగా దగ్గరికి తీసుకోకూడదు. తీసుకున్న మాటలనే ఛాన్స్ ఇవ్వకూడదు. మాట ఎవరైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే నువ్వు టిక్ ఫ్యాక్ట్ అట్లాగా వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. లేకపోతే ఇలాంటి గొడవలని నాకొద్దు అనుకున్నప్పుడు మళ్ళీ అలాంటి మనుషులకి నువ్వు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ వాల్యూని నిలబెట్టుకోగలుగుతావు. ఎవరేమన్నా తీసేసుకొని నేను చాలా మంచిగా ఉంటానంటే ఇక్కడ కుదరదు. ఈ సమాజంలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే తక్కువ కాకుండా ఒక వాల్యూతో, ఒక విలువలతో నిలబడాలి అంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా 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 ముఖ్యం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటే కోట్ల ఆస్తులతో సమానం అండి. ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. వీలైనంత వరకు మనం వీలైనంత వరకు మనము ఒకరి మీదకి కొట్లాట్లకి వెళ్ళడం కానీ, మన మీదకి ఇతరులు కొట్లాట్లకి వచ్చేలాగా మాట్లాడడం కానీ మానుకోవాలి. మన మీదకి ఎవరైనా వచ్చినా మనం వెంటనే అక్కడికక్కడే కట్ చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు ఒక మనిషికి మనల్ని అనడానికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు అంటుంటే నువ్వు బాధపడుతూ కూర్చుంటే అర్థం ఏంటి? అర్థం ఉండదు కదా. కాబట్టి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనల్ని అని బాధ పెట్టి మనం బాధపడుతుంటే ఆనందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గొప్ప అవ్వడానికి 10 మందిలో వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేయడానికి, ఒక ఫన్ క్రియేట్ చేయడానికి, ఒక జోక్ క్రియేట్ చేయడానికి నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. ఇలాంటప్పుడు నువ్వు అలాంటి మనుషుల్ని కట్ చేసుకోవడం నేర్చుకోవాలి. లేదా అలాంటి సిచ్యువేషన్స్‌లకి నువ్వు అసలు వెళ్ళకూడదు. మనమే వాల్యూ ఇచ్చుకోకపోతే మనకు వాల్యూ ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు? మనకి మనమే ఒక వారియర్ లాగా నిలబడాలి. మనమేంటి అనేది తెలుసుకోవాలి. ఎదుటి మనుషుల్ని అంచనా వేయడం తెలుసుకోవాలి. వాళ్ళు మాట్లాడే మాటల్లో మనల్ని కించపరచడం, బాధ పెట్టడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం వాటిని ఎదుర్కొని నిలబడాలి. ఎదుటి వాళ్ళని మనం అంత తేలిగ్గా ఇక్కడ నా ఉద్దేశం అందరి మీదకి కొట్లాటకి వెళ్ళిపోండి, అందరినీ దూరంగా పెట్టేసేయండి అని మాత్రం కాదండి. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి, మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి, ఇతరులు కూడా మీకు వాల్యూ ఇచ్చేలాగా చేసుకోండి అని ఈ వీడియో ఉద్దేశం. ఇక్కడ చాలామంది బాగా చెప్పావు, పెద్దవాళ్ళు, పెద్ద ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఒక మాట అంటే తప్పేంటి, మనం తగ్గితే తప్పేంటి అని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి అర్థం కాదు. ఒక్కసారి అనిపించుకుంటే అయ్యో వీళ్ళు అనిపించుకున్నారు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని ఇక్కడ ఎవరు అనుకోరండి. ఇక్కడ ఏమనుకుంటారు, నీ చేతగానితనమనే అనుకుంటారు. వాడిని ఏమన్నా తిరిగా మాట్లాడలేడు, ఏమన్నా పట్టించుకోడు, ఏమన్నా అన్నా ఇలా విని ఇలా వదిలేస్తాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ నీ గొప్పతనం చాలా గొప్పది అని ఎవడు చెప్పుకోడండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, మనల్ని మనమే నిలబెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఓకే, ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
మరొక వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే. బాయ్.